ఆరకట్క సోదరులు మీ పరిస్థితి కూడా ఉండవలసినంత బాగలేదు. మాంసం అమ్మే దుకాణాలు కానీ స్లాటర్ హౌసెస్ కానీ ఉండాల్సినంత గొప్పగా లేవు. దెబ్బతిన్న నాకు తెలుసు. దాన్ని స్ట్రీమ్ లైన్ చేసి అద్భుతమైన పద్ధతిలో మీకు జరిగేటట్టు మీ గురించి కూడా ఎంబీసీ కార్పొరేషన్ కింద ఆ కాళేప్ప గారు మిగతా మిత్రులు నాకు చెప్పారు. డబ్బులు పెట్టినాం. మీకు ఏమేం కావన్నా కూర్చొని మీరే చెప్పాలి. మీకు ఇచ్చేదైనా లోన్ కావన్నా మంచి కావన్నా పద్ధతి ఏంది, ఏం చేస్తే మీరు పైకి వస్తారు మీరు చెప్పాలి. మీరు కొద్దిమంది ఉన్నారు, మీరు ఎక్కువ మంది లేరు. మీకు సాయం చేయడం ప్రభుత్వానికి పెద్ద సమస్య కాదు, కానీ మీరు పైకి రావాలి, మంచిగా పైకి రావాలి. మీరు మీట్ ప్రాసెసింగ్లో రేపు అధునాతనమైన స్లాటర్ హౌస్ వచ్చింది. ఇక్కడ హైదరాబాద్లో గల్లీలో పన్న మాంసం అమ్ముకున్నాడు కాదు, గల్ఫ్ దేశాలకు మాంసం ఎక్స్పోర్ట్ చేసే స్థాయికి పోవాలి మీరు. అప్పుడు మీరు బాగుపడతారు. అటువంటి స్కీములు మీకు రావాలి. మీరు ఉత్తగానే ఆవేశపడద్దు. మళ్ళీ మీరు నా దగ్గరకు వస్తారు. సబ్ క్యాస్ట్ అన్ని మళ్ళీ పిలుచుకుంటాం. ఎంబీసీ కార్పొరేషన్ చైర్మన్ వేసిన తర్వాత ఆ చైర్మన్ ఆధ్వర్యంలో పిలుచుకొని ఇదే జనహితలో ప్రత్యేకంగా ఆర్యకట్కలతో ఒక సమావేశం జరుగుతుంది. దానిలో ప్రతిపాదన పెడదాం. మీరు ఏం కోరుతున్నారు, ఏం కావాలి, ఇప్పుడు ఏం పరిస్థితి ఉంది, ముందుకు ఎట్లా కావాలి అనేదంతా నిర్ణయించుకుంటాం. అందరు కూడా మనం బంధువులే కాబట్టి, అందరు మన ప్రజలే కాబట్టి ఒక్క లెవెల్లో అతీతం కాదు. మనకు అన్ని వర్గాలు అందరు కూడా బాగుపడితేనే మన తెలంగాణ బంగారు తెలంగాణ బట్టి కాదు, మాటలతో కాదు. కాబట్టి నా రిక్వెస్ట్ మీతో ఏంటంటే తొందరపాటు అక్కర్లేదు. డబ్బులు ఉన్నాయి. మేరోళ్ళ గురించి కూడా ఉందా బాబు, మీ దర్జీలో కూడా ఉంది. బీసీ వర్గంలో వృత్తి పని వాళ్ళు ఎందరైతే ఉన్నారో అన్ని వర్గాల గురించి మేము పెట్టినాం. ఇంకో మాట కూడా చెప్తున్నాం మీకు. స్పెషల్ డెవలప్మెంట్ ఫండ్ అని చెప్పి ముఖ్యమంత్రి దగ్గర పెడతారు. బడ్జెట్లో ఒక 1000 కోట్ల రూపాయలు నా దగ్గర పెట్టుకున్నా. ఏదైనా ఒక కులం మిస్ అయితేనో కథ అయితేనో వాళ్ళకి కావాల్సిన 100-200 కోట్లు ఇవ్వడానికి ఒక సంతకంతో నేను ఇచ్చేటువంటి పవర్ కూడా పెట్టుకొని ఒక 1000 కోట్ల దగ్గర పెట్టుకున్నా. కాబట్టి ఇది ప్రారంభం మాత్రమే. ఒక అడిగేసినాం గంతే. మనం ఇప్పుడు ప్రయాణం స్టార్ట్ అయింది. ఎప్పుడు తెలిస్తే మనకు రాపిడి నిజంగా